ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ యుద్ధనౌక చోహ్యాన్ నుంచి క్షిపణి పరీక్షలను స్వయంగా వీక్షించారు. ఆదివారం జరిగిన ఈ పరీక్షల్లో 2 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులు, 3 యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. సముద్రంలోని లక్ష్యాలను క్షిపణులు ఖచ్చితత్వంతో తాకాయని తెలిపింది. క్షిపణి పరీక్షల అనంతరం మాట్లాడిన ఉత్తర కొరియా అధినేత కిమ్ తమ నౌకాదళానికి అణు ఆయుధాలను సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. అణు దాడుల సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో 2 డిస్ట్రాయర్ యుద్ధ నౌకలపైన కిమ్ సమీక్ష నిర్వహించారు. వాటికి అమర్చే ఆయుధ వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన చోహ్యాన్ యుద్ధ నౌకను గతేడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా మొదటిసారి ప్రదర్శించింది. ఇది అణు సామర్థ్యం గల బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు విమాన విధ్వంసక ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ నౌక నిర్మాణంలో రష్యా సాంకేతిక సహకారం అందించి ఉండొచ్చని దక్షిణ కొరియా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నౌకలు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయా అనే అంశంపై భిన్న అభిప్రాయాలున్నాయి.